అవర్ ఛానల్. ఎంపీ కవిత సమీక్షలతో నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. 19న నిజామాబాద్లో జరగనున్న సభ విజయవంతం చేసేందుకు సమీక్షలు చేస్తున్నారు ఎంపీ కవిత. గ్రామాల అభివృద్ధి, పార్టీ పటిష్టతపై నాయకులకు మార్గనిర్దేశనం చేశారు. గ్రామాల్లో అభివృద్ధిని ఎవరూ చేయనంతగా చేసి చూపిద్దామని సర్పంచ్లతో అన్నారు కవిత. తాను టీఆర్ఎస్ పార్టీ జిల్లాలో మీకందరికీ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారామె. కేసీఆర్ నాయకత్వంపై తెలంగాణ ప్రజల్లో అచంచలమైన విశ్వాసం ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అది కనిపించింది. అదే ఉత్సాహం, విశ్వాసం పార్లమెంటు ఎన్నికల్లో కూడా కనిపించాలన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమ ఫలాలు ఎలా ఉన్నాయి, ఇంకా ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు ఎంపీ కవిత. బాల్కొండ, ఆర్మూరు నియోజకవర్గాల్లోని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. సర్పంచులు గ్రామాభివృద్ధికి దిక్సూచి. వాళ్లంతా కలిసి ప్రతి గడప తొక్కి పార్టీ పథకాలను వివరించాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కింది స్థాయి కార్యకర్తల నుంచి పెద్ద నాయకుడనే తేడా లేకుండా పనిచేయాలని సూచించారామె. ఇప్పటికే వందల సంఖ్యలో కవిత సమక్షంలో పార్టీలో చేరారు ఇతర పార్టీ నేతలు. 19న జరగనున్న సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎంపీ కవిత, మంత్రి ప్రశాంత్ రెడ్డి దగ్గరుండి పనులను సమీక్షిస్తున్నారు. కేసీఆర్ రానున్న ఈ సభకు 2 లక్షల మంది వస్తారనే అంచనాలుండడంతో నేతలతో పాటు అధికారులు కూడా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. దాదాపు 2 లక్షల మందికి పైగా సీఎం సభకు వస్తారనే అంచనాలున్నాయి. దీంతో పార్కింగ్ నుంచి జనం ఇబ్బందులు పడకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. ఎంపీ కవిత దగ్గరుండి ప్రతి నాయకుడికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు. ఎండాకాలం కావడంతో తాగునీటి ఏర్పాట్లను కూడా ఘనంగా చేస్తున్నారు. ఎండ తగ్గాకే సాయంత్రం 5 గంటలకు మీటింగ్ ఉంటుంది కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున రావాలని కోరారు ఎంపీ కవిత. పార్లమెంటు ఎన్నికల్లో 16 సీట్లను గనుక గెలిస్తే దేశ రాజకీయాలను తెలంగాణ శాసించే పరిస్థితి ఉంటుందని చెప్పుకొచ్చారామె. జాతీయ పార్టీలు అధికారంలోకి వస్తే ఒరిగేదేమీ ఉండదు. మన హక్కులను అడుక్కుని కాదు, డిమాండ్ చేసుకుని సాధించుకుందామని చెప్పారామె. తెలంగాణలో ఘనమైన మెజార్టీ ఇచ్చిన ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా తగ్గకుండా గెలిపించాలని కోరారు కవిత. కేంద్రంలో నాయకత్వం వహించే అవకాశం కూడా మనకుంటుందని చెప్పారు. ఇతర పార్టీలతో కలిపి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నారని, ఇంతటి బంగారం లాంటి అవకాశాన్ని మనం కోల్పోవద్దని చెప్పుకొచ్చారు ఎంపీ. మనమే కేంద్రంలో ఉంటే మన రాష్ట్రానికి ఏం కావాలో అది సాధించుకుంటాం. వేరే పార్టీ నేతల చుట్టూ తిరగాల్సిన అవసరం మనకుండదు అని చెప్పారు. బంగారు తెలంగాణకు బాటలు వేసిన కేసీఆర్ ఆ స్వప్నాన్ని సాకారం చేసేందుకు దగ్గరయ్యే సమయం వచ్చిందన్నారు. ఆ అవకాశం నిజం కావాలంటే 16 మంది ఎంపీలను ఢిల్లీకి పంపాలని కవిత ప్రజలను కోరారు. మీ ఆశీర్వాదం ఇచ్చి మరోసారి ఢిల్లీ పంపాలన్నారామె. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.